సిటీలో కారులో ప్రయాణిస్తూ కనిపించిన స్టోర్ల అద్దాలను ధ్వంసం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట పిఎస్ లిమిట్స్ లో వివిధ స్టోర్ల అద్దాలను పగలగొడుతున్నారని ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి అబ్దుల్ అమీర్, రిజ్వీలను అరెస్ట్ చేశారు. పైశాచిక ఆనందం కోసమే మొత్తం 18 స్టోర్లను ధ్వంసం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ అజయ్ అందిస్తారు. నగరంలో అర్ధరాత్రులు ఇద్దరు వ్యక్తులు రోడ్లపై తిరుగుతూ రాళ్లతో గ్లాస్ బ్రేక్ చేస్తున్న ఘటనకు సంబంధించి ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళని రిమాండ్ కూడా చేసిన పరిస్థితి. అటు హైదరాబాద్ నగరానికి చెందిన రిజ్వీతో పాటు అబ్దుల్ అనే ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళలా హైదరాబాద్ నగరంలో వీధులపైన తిరుగుతూ, ముఖ్యంగా ప్రధాన రహదారులపైన తిరుగుతూ ఆ షోరూమ్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన గ్లాసెస్ని బ్రేక్ చేస్తూ కొంతవరకు ఇది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గత నెల 20వ తేదీ నుండి ఈ నెల 4వ తేదీ వరకు కూడా ఈ రకమైన ఘటనలకు సంబంధించి ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఈ 4 పిఎస్ల పరిధుల్లో కూడా కొంతవరకు పోలీసులకు ఫిర్యాదులు అందడము, ముందుగా ఈ విధంగా గ్లాస్ బ్రేక్ ఎందుకు అవుతుంది అనేది ఆ ఓనర్లు కూడా కొంతవరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడము, సమ్మర్ సీజన్ కావడంతో గ్లాసెస్ బ్రేక్ అవుతున్నాయేమో అని భావించారు. కానీ వరుసగా ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి బాటా షోరూమ్ సంబంధించి ఇక్కడ కూడా గ్లాస్ బ్రేక్ అవడం జరిగింది. దీంతో పాటు ఇటు బంజారాహిల్స్లోనే ఇటు ఆర్కే సినీప్లెక్స్ సంబంధించి అందులోనే దాదాపు 3 ప్లేసెస్లో కూడా ఈ విధంగా గ్లాస్ని బ్రేక్ చేశారు. ఒకటి ఆ సినీప్లెక్స్ సంబంధించిన గ్లాస్తో పాటు పక్కనే ఉన్న కేఎఫ్సి, దాంతోపాటు వెస్ట్ సైడ్ సంబంధించిన షోరూమ్ ఏదైతే ఉందో 3 సినీప్లెక్స్ సంబంధించిన కాంప్లెక్స్లోనే ఉంటాయి. సో మూడింటిని వరుసగా ఒకరోజు తర్వాత ఒకటి వచ్చి బ్రేక్ చేశారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్, ఎందుకంటే రాత్రి టైంలో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు వచ్చి గ్లాస్ బ్రేక్ చేసిన తర్వాత సెక్యూరిటీ అలర్ట్ అవ్వడము, వాటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికే గ్యాదర్ అయిన పరిస్థితి. అయితే వీళ్ళు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనేది కొంతవరకు బంజారాహిల్స్ పోలీసులు ఎప్పుడైతే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారో ఇద్దరిని ప్రశ్నించినప్పుడు ఈ విధంగా రాత్రి వేళలా గ్లాస్లను బ్రేక్ చేస్తూ పైశాచిక ఆనందము పొందుతామంటూ కూడా నిందితులు కొంతవరకు సమాచారము ఇచ్చినట్లు క్వశ్చనింగ్లో భాగంగా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇద్దరిని ప్రస్తుతం అయితే రిమాండ్ చేశారు. సో వరుస ఘటనలకు సంబంధించి, ఎందుకంటే దాదాపు గత నెల 20వ తేదీ నుండి ఈ నెల 4వ తేదీ వరకు ఇది ఒక సస్పెన్స్గా మారింది. అసలు ఎవరు గ్లాస్లను బ్రేక్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో కాదు, ఓన్లీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ఈ ఏరియాస్లో మాత్రమే ఇది జరుగుతుంది అనే దానిపైన పోలీసులు కొంతవరకు అనుమానాలు రావడము, దానికి సంబంధించి ఎవరైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో గ్లాస్ బ్రేక్ అయింది అంటూ కొన్ని స్టోర్స్ సంబంధించిన నిర్వాహకులు పోలీసులకు ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో పోలీసులు దానికి అనుగుణంగా దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత హైదరాబాద్ నగరానికి చెందిన రిజ్వీ, మరో వ్యక్తి అబ్దుల్ ఇద్దరు కూడా క్యాబ్ డ్రైవర్లు, వాళ్ళే ఈ విధమైన గ్లాస్ బ్రేకింగ్స్కి నగరంలో పాల్పడుతున్నారు అనేది నిర్ధారించుకున్న తర్వాత అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికి ఇద్దరినైతే రిమాండ్ చేశారు. కొంతవరకు ఒక సస్పెన్స్గా మారింది. అసలు హైదరాబాద్ నగరంలో ఈ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాస్లో రాత్రి వేళలా స్టోర్స్ సంబంధించిన అద్దాలని ఎవరు పగలగొడుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారిన నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి దాదాపు 18 స్టోర్స్ సంబంధించిన గ్లాసులని నిందితులు బ్రేక్ చేశారు. 20వ తేదీ నుండి 4వ తేదీ వరకు 18 స్టోర్స్ సంబంధించిన గ్లాసులను బ్రేక్ చేసినట్లు పోలీసులు ఇప్పటికైతే కొంతవరకు నిర్ధారించుకున్నారు. ఇద్దరిని రిమాండ్ చేశారు. సో ఇలాంటి ఘటనలకి, అంటే ఆకతాయిలుగా బిహేవ్ చేయడము, ఈ విధంగా పైశాచిక ఆనందం పొందడము, ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కూడా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.